శ్రీకాకుళం జిల్లాలోని వంశధార గొట్ట బ్యారేజ్ దగ్గర మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ఎగువన కురుస్తున్న వర్షాలకు తోడు జిల్లాలో కురుస్తున్న వర్షాలతో వంశధార గొట్ట బ్యారేజ్ కు లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు రెడ్ అలర్ట్ హారన్ మోగించారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే భారీగా కురుస్తున్న వర్షాలతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. అటు కుంటిభద్ర గ్రామాన్ని వరద చుట్టుముట్టింది. మెలియాపుట్టి ఏజెన్సీలో అనేక గ్రామాలకు ఇప్పటికే రాకపోకలు స్తంభించాయి. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి బాలు అందిస్తారు. బాలు, ఝాన్సీ, వంశధారకు వరద ఉధృతి పెరుగుతూ వస్తుంది. ఇప్పటికే 1,00,000 క్యూసెక్కులు దాటింది. 1,04,000 క్యూసెక్కులు జరిగింది. దీంతో వంశధార గొట్టా బ్యారేజ్ వద్ద మూడవ ప్రమాద హెచ్చరికలు జారీ చేయడంతో పాటు మొత్తం సైరన్స్ కూడా మ్రోగిస్తున్నారు. దిగువ ప్రాంతాలు కానీ పరిసర ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే అధికారులు హెచ్చరిక జారీ చేస్తున్నారు. యాక్చువల్లీ మధ్యాహ్నం 2 గంటల కల్లా వరద తగ్గుతుందని భావించారు. సుమారు 1,00,000 క్యూసెక్కుల లోపే ఉంటుందని చెప్పేసి అధికారులకి ఒరిస్సా నుంచి సమాచారం వచ్చినప్పటికీ 2 రోజులుగా భారీ వర్షాలు కురవడం, ఒరిస్సా క్యాచ్మెంట్ ఏరియాతో పాటు ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో అనేక ప్రాంతాలు కొండల కోణాల్లో భారీగా వర్షం పడడంతో ఆ ప్రాంతాల్లోని వరద నీరు కూడా వంశధారకి చేరుతుంది. దీంతో గొట్టా బ్యారేజ్ వద్ద భారీగా వరద నీరు అయితే వస్తున్న పరిస్థితి. దీంతో సుమారు 1,04,000 క్యూసెక్లకు వరద నీరు చేరుకోవడం, ఇంట్లో వచ్చినట్టుగానే సముద్రంలోకి పంపిస్తున్నారు. ముఖ్యంగా కాలువలు అన్నింటినీ కూడా ఏదైతే ప్రధాన ఉన్నటువంటి ఎడమ కుడి కాలువలు రెండింటినీ కూడా మూసివేశారు. ఎందుకంటే భారీగా పంటలు దీని యొక్క సాగు అవుతున్న నేపథ్యంలో పంటలు పూర్తిగా నాశనం అయ్యే పరిస్థితి ఉందని ముందుగానే కాలువలన్నీ కూడా మూసివేశారు. దీంతో గొట్టా బ్యారేజ్ వెనక వైపులు కానీ ఇటు కిందన ప్రాంతాల్లో కూడా పరివాహక ప్రాంతాల్లో అనేక గ్రామాల్లోకి అయితే వరద నీరు వస్తున్న పరిస్థితి ఉంది. నివగాం బ్రిడ్జ్ ఏదైతే ఒరిస్సా నుంచి ఆంధ్ర నుంచి ఒరిస్సా అడ్డుబంగి ప్రాంతానికి వెళ్ళేటటువంటి నివగాం బ్రిడ్జిని ఇప్పటికే పూర్తిగా అంతరాష్ట్ర బ్రిడ్జిని పూర్తిగా మూసివేశారు. ఆ ప్రాంతంలో భారీగా వరద నీరు చేయడం మనం ఇప్పటికే విజువల్స్ లో డ్రోన్ విజువల్ ద్వారా చూస్తున్నాం. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఝాన్సీ, అదేవిధంగా బాలు, ఇప్పటికే కొన్ని గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి, కొన్ని గ్రామాలకు ముప్పు ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు కదా, వారికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారా? అయితే ప్రస్తుతానికైతే ఏవైతే వంశధార పరివాహక ప్రాంతాల్లో రెగ్యులర్ గా ఎఫెక్ట్ అయ్యే గ్రామాలకైతే అలర్ట్ చేశారు. అయినప్పటికీ ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఈ యొక్క 2 రోజుల నుంచి కురిసిన భారీ వర్షాలకి ఆ యొక్క కొండ చర్యలు విరిగిపోవడం, ఆ ప్రాంతాలకు కూడా పూర్తిగా రోడ్లపై భారీగా రాళ్లు పడిపోవడంతో ఆ ప్రాంతాలకు కూడా కొంత రవాణా సదుపాయాలు అయిపోయి, దాంతో పాటు వంశధార పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లోకి నీరు వెళ్లడంతో అక్కడ సహాయక కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. ఇప్పటికే SDRF టీంలు కూడా సిద్ధంగా ఉంచారు. ఒకవేళ ఏమైనా ఎమర్జెన్సీ వస్తే ఆ గ్రామం నుంచి ప్రజలను రెస్క్యూ చేసేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ బాలు. రైట్, వంశధార గొట్ట బ్యారేజ్ మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు తోడు ఏజెన్సీ గ్రామాలకు ఇప్పటికే రాకపోకలు స్తంభించాయి. అనేక గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతోంది. మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు ప్రజలను అప్రమత్తం చేసేటటువంటి ప్రయత్నం చేశారు. కొన్ని గ్రామాల ప్రజలకు కొన్ని జాగ్రత్తలు చెప్తున్నారు. మరోవైపు వాతావరణ శాఖ కూడా కీలక హెచ్చరికలు జారీ చేస్తోంది. రాబోయే కొన్ని రోజుల్లో వర్షాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. ప్రస్తుతం కుంటిభద్ర గ్రామాన్ని వరద నీరు చుట్టుముట్టింది. వరద నీటిలోనే ప్రజలు భయంతో ప్రాణాలు గడుపుతున్నారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. వంశధారకు భారీగా వరద ప్రవాహం అనేది కొనసాగుతోంది. ఇక వచ్చిన దానిని కిందకు వదులుతూ ఉన్నారు అధికారులు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి బాలు అందిస్తారు. వాయుగుండం ప్రభావంతో కురిసినటువంటి భారీ వర్షాలకు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు. భారీ ఎత్తున వరద నీరు గ్రామాల్లోనూ పట్టణాల్లో కూడా చేరిన ప్రస్తుతం మనం చూస్తున్నాం గొట్టా బ్యారేజ్ దగ్గర ఉన్నాం. ఏదైతే వంశధార నదిపై ఉన్నటువంటి బ్యారేజ్, ఇక్కడికి భారీగా అటు ఒరిస్సా క్యాచ్మెంట్ ఏరియాలో పడినటువంటి వర్షాలతో పాటు స్థానికంగా జిల్లాలో పడినటువంటి వర్షాలకు
పెద్ద ఎత్తున వరద నీరు వస్తుంది. ఇప్పటి వరకు సుమారు 90,000 క్యూసెక్కుల వరద నీరు రావడంతో ఇప్పటికే 2వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. మరోవైపు లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే అధికారులు అయితే తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా నాగావళి వంశధారకు ఒరిస్సా క్యాచ్మెంట్ ఏరియాలో నిన్న ఒరిస్సాలో తీరం దాటిన తర్వాత ఎక్కువగా ఒరిస్సా ప్రాంతంలో వరదలు పడుతున్నాయి. వర్షాలు పడుతున్న నేపథ్యంలో వరదలు బీభత్సం అయితే చాలా ఎక్కువగా ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున పైనుంచి వర్షపు నీరైతే గొట్టా బ్యారేజీ చేరుకుంటుంది. దీంతో గొట్టా బ్యారేజీకి వచ్చిన నీరును వచ్చినట్లుగానే అలాగే ఇన్ఫ్లో అవుట్ఫ్లో సమానంగానే పంపిస్తున్నారు. ప్రధాన రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్ ఏదైతే పంట పొలాలకు వెళ్ళేటటువంటి కెనాల్ మొత్తం జిల్లా వ్యాప్తంగా సుమారు 2 లక్షల వరకు వెళ్తుంది. ఈ 2 లక్షల ఎకరాల వరకు వెళ్ళేటటువంటి కెనాల్స్ అన్నింటినీ కూడా మూసివేశారు. ఎందుకంటే పంట ఇప్పటికే 2 రోజులు భారీగా వర్షపాతం నమవడంతో ఇప్పటికే గడ్డలంట కాలువలన్నింటినీ కూడా భారీగా వర్షపాతం నమోదైంది. వర్షాలు ఉండడంతో పెద్ద ఎత్తున వరద నీరాటిలో చేరుకోవడం, దాంతోపాటు అనేక పంట పొలాలు కూడా మునిగిపోవడంతో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. ముఖ్యంగా ఏదైతే వంశధార పరివాహక ప్రాంత ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అనేక ప్రాంతాల్లో స్థానికంగా ఉన్నటువంటి వంశధారకి ఆనుకుని ఉన్నటువంటి పొలాలన్నీ కూడా పూర్తిగా నీట ములిగాయి. పంట పొలాలతో పాటు వరితో పాటు అరటి వంటి పంటలు అయితే కొంత నష్టం కలిగించిన పరిస్థితి. మరోవైపు ఇప్పటికే ఏదైతే వంశధార నది ప్రవహిస్తున్న పరివాహక ప్రాంతంగా ఉన్నటువంటి 10 మండలాల స్కూల్స్ అన్ని కూడా మూసివేశారు. అనేక గ్రామాల్లోకి వరద నీరు కూడా రావడంతో సహాయక చర్యలు అయితే ప్రారంభిస్తున్నారు అధికారులు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రత్యేకంగా మండలాలకి ప్రతి మండలాలకి కంట్రోల్ రూమ్తో పాటు గొట్టా బ్యారేజ్లో కూడా ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు వర్షం ఇంకా ఎక్కువగా పడుతుంది. ముఖ్యంగా క్యాచ్మెంట్ ఏరియా ఏఓబిలో వర్షాలు ఎక్కువ పడుతున్న నేపథ్యంలో మరింత వరద నీరు పెరిగే అవకాశం ఉంది. రాత్రికి 1,00,000 క్యూసెక్కులు దాటే అవకాశం ఉందని చెప్తున్నారు. దీంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంత ప్రజలు ఎవరు కూడా నదుల వద్దకు వెళ్ళొద్దన్నారు. ఇప్పటికే ఏదైతే ఇక్కడ నుంచి ఏఓబి నెక్స్ట్ ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతం నివాగం వంటి బ్రిడ్జిలు కూడా పూర్తిగా ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతం వంటి బ్రిడ్జిలు కూడా మూతవేయడం జరిగింది. ఆ మొత్తం రాకపోకలన్నింటినీ కూడా సమయం చేశారు. మరోవైపు భారీ వర్షాలకు ఇటు మన్యం ప్రాంతంతో పాటు అటు పలాస ఏజెన్సీ ప్రాంతంలో కూడా తీవ్ర నష్టం కురిసింది. మన్యంలో ఒకరు చనిపోగా పలాస నియోజకవర్గం మందస మండలంలో అయితే 2 ఇల్లు కూలి అయితే మరణించారు. మరి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రాణ నష్టం కలగకుండా ఉండాలంటే ముఖ్యంగా పాత ఇళ్లలో ఎవరో ఉండవద్దని చెప్పేసి అయితే అధికారులు అయితే హెచ్చరికలు చేస్తున్నారు. మరికొద్ది గంటల పాటు ఏదైతే ఒరిస్సా క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు కురనున్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా పడే అవకాశం ఉందని చెప్పేసి ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యంగా ఈ 2 నదులు ఏవైతే నాగావళి వంశధార కానీ అటు ఇచ్చాపురం ఉన్నటువంటి ఏఓబిలో ఉన్నటువంటి మహేంద్ర తనియా వంటి నదులు కూడా భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే అధికారులు సూచిస్తున్నారు. కెమెరామెన్ సుధీర్తో పాటు 10 టీవీ శ్రీకాకుళం జిల్లా.